జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరికని ప్రధాన చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సంకల్పమే దీక్షగా స్వాభిమానాన్ని శ్వాసగా మార్చిన ఉద్యమ మహానేత స్వరాష్ట్ర సాధకుడు పేదల భవిష్యత్తుకు బాటలు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయం దండగా అన్న వారి కళ్ళు తెరిపించి రైతు బంధు పేరుతో దేశానికి దశాదిశ చూపిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. రైతుల కన్నీళ్లు తుడిచి రైతు బాంధవుడిగా ఇప్పటికీ రైతుల గుండెల్లో కొలువైన ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొరకు ప్రజానికం ఎదురు చూస్తుంది అన్నారు. స్వరాష్ట్ర సంకల్పమే ధ్యేయంగా ఉద్యమాన్ని రచించి తెలంగాణ సాధించి ప్రజల గుండెల్లో తెలంగాణ బాపుగా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామూర్తి, వడ్డపల్లి శంకర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కోఆప్షన్ తస్లిం భాను, మాజీ కార్పొరేటర్లు బొబ్బిలి సతీష్, అయిత శివకుమార్, బక్కి కిషన్ తదితరులు పాల్గొన్నారు. పూర్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి వ్యవసాయ ఉత్పత్తి కనీసము 300% పెరిగింది. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తీర్ణం దాదాపు 300% పెరిగింది. తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు 300%. తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, ఏ ఒక్క రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారి బంగారు పాలనలోనే ఇది సాధ్యమైంది తప్ప ఇప్పుడున్నటువంటి గడిచినటువంటి 2 ఏళ్లలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణని సత్యనాశనం చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు పౌరురాలు అవ్వ తాత నిరుద్యోగులు చిన్నపిల్లలు సైతం గంటాపదంగా చెప్తున్నారంటే కేసీఆర్ గారిని ఏ రకంగా వాళ్ళు మరి మిస్ అవుతున్నారో ఇలా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నిన్నగాక మొన్న చూసినాం, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి భాషా తీరు ఎలా ఉందంటే తెలంగాణను సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని జాతిపితను పట్టుకొని ఎవరికిరా నువ్వు జాతిపిత అనే ఒక అహంకారపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు, ఒక కుసంస్కారి ఆయన, ఒక అర్భకుడు అధముడు, ఇంతకంటే ఇంకా ఏం పదాలు దొరుకుతలేవు నాకు. చాలా బాధతో చెప్తున్నాం, ఇలా ఆయన 72వ జన్మదినం చేసుకుంటాం మనం. నిన్నగాక మొన్న అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు పదవి ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని. కేసీఆర్ గారిని అడ్డగోలు మాటలు మాట్లాడితే హామీలు నెరవేరుతాయండి ఎక్కడైనా? ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి పనిలో 10% మందం పని కూడా నువ్వు చేయకుండా అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని ఎవరికిరా జాతిపిత అనుకుంటూ సంబోధిస్తూ నీ యొక్క అహంకారము, నీ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ని బయటపెట్టుకుంటావు. నువ్వు ఇట్లనే కొనసాగితే కనుక ఖచ్చితంగా మరొక 3 ఏళ్ళే ఉంది నీకు. 3 ఏళ్లలో లాస్ట్ 6 నెలలో 7 నెలలో ఎలక్షన్లకు పోతుంది. లాస్ట్ 2 ఏళ్లలో నిన్ను ఖచ్చితంగా నువ్వు ఏదైతే నల్లమల బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటావో, పొంగరాలు కొట్టుకుంటావో, అదే నల్లమల అడవుల్లో నిన్ను నీ రాజకీయ పార్టీని రాజకీయంగా పాతిపెట్టడం ఖాయం. నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. పెద్దలను గౌరవించు. పెద్దలు ఉన్నది ఎందుకు గౌరవించడానికి, వాళ్ళని అగౌరవపరిస్తే ఏమొస్తుంది అని నాకు అర్థం కాదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి దిక్కు లేదు. ఇవాళ దాకా రైతు బంధు లేదండి. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడే నాట్లకు ముందు వేసినోడు. ఇవాళ దాకా కూడా రైతు బంధు లేదు. నాట్లు పడి 4 రోజులు అవుతుంది. సింగరేణి కార్మికుల సమస్యలు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు ఓడీలు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు జీతాలు ఇవ్వడానికి మన సింగరేణి కార్మికులకు బోనస్ సరిగ్గా ఇయ్యరు. సింగరేణిలో ఉన్నటువంటి పైసలు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్లకి ఖర్చు పెడతారు. మెడికల్ బోర్డు కండక్ట్ చేయరు. ఇన్ని రకాల సర్వనాశన పనులు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మైండ్ సెట్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారిని తిట్టడం ఒక పనిగా పెట్టుకున్నాం. అయినప్పటికీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఇమేజు ప్రజల్లో చెక్కు చెదరలేదు. కేసీఆర్ గారిని ఒక దేవుడిలాగా, ఒక మహాత్ముడిలాగా ఇలా జాతిపిత మహాత్మా గాంధీని ఎట్లయితే చూస్తున్నారో తెలంగాణలో కూడా కేసీఆర్ గారిని అదేవిధంగా చూస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావడం మనం అందరం చూస్తాం. కేవలం 2.5 ఏళ్ళు గడిస్తే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రపు కొట్టు పరిపాలన ఉందో దీన్ని దూరం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి కేసీఆర్ గారికి మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్.